ఇతని పేరు సురేష్. ఇతను అమెజాన్ లో ఒక ఫోన్, ఫ్లిప్కార్ట్ లో ఒక ఫోన్ కొన్నాడు. అతని ఫోన్ లో సమస్య వచ్చి ఆ ఫోన్ ని రీప్లేస్మెంట్ చేద్దామని అనుకున్నాడు. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అతని ఫోన్ ని రీప్లేస్మెంట్ చేయడానికి అంగీకరించలేదు. అప్పుడు తనకు ఒక ఐడియా వచ్చింది, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ని సంప్రదించాలని చెప్పి. బహుశా మేము కూడా అతనికి సహాయం చేయలేకపోవచ్చు. ఎందుకు మీరు అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ, మొబైల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ కొనేటప్పుడు ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కొనే ప్రొడక్ట్ కింద 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని కనిపిస్తూ ఉంటుంది. అలా ఉందా? 1-2 సార్లు ఆలోచించి ఆ ప్రోడక్ట్ కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీకు ఫోన్ డెలివరీ చేసిన తర్వాత మీ ఫోన్లో ఏమైనా సమస్య ఉంటే ఎటువంటి బాధ్యత వహించరు. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో మీరు కొన్న బిల్లు తీసుకెళ్లి మీ దగ్గరలో ఉన్న మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇస్తే అప్పుడు ఆ మొబైల్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మీ ఫోన్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా అని చూసుకొని అప్పుడు మీకు కొత్త ఫోన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక నుంచి మీరు మొబైల్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి కొనుక్కోండి. ఒకవేళ మీరు కొన్న ఫోన్ కి మీ దగ్గరలో సర్వీస్ సెంటర్ లేకపోతే విసుక్కోవడమే.